ఒక అడుగు వేల గమ్యాలకు తొలి అడుగుగా ఏ విధంగానైతే మారుతుందో, నా జీవితంలో వెలుగటూరులో వేసిన తొలి అడుగు అనేక అభివృద్ధి సూచికలకు మార్గదర్శిగా నిలిచింది. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో పనిచేస్తూ అక్కడి పరిస్థితులు నచ్చక గ్రామీణ ప్రాంతమైన వెలుగటూరుకు వచ్చి అక్కడ జూనియర్ కళాశాల నా మిత్రులతో ప్రారంభించి అనేక చెప్పుకోదగ్గ విజయాలు సాధించడం నా జీవితం లోపల మర్చిపోలేని ఘట్టం. ఒక మారుమూల ప్రాంతమైన వెలుగటూరులో ఇంటర్మీడియట్ వ్యవస్థలో బలవంతంగా అనేక మంది విద్యార్థులను కళాశాలకు తీసుకువచ్చి చదివించి వారి చేత రాష్ట్ర స్థాయి లోపల ర్యాంకులు సాధించే విధంగా కృషి చేసి స్టేట్లో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థుల్లోకెల్లా అత్యధిక మార్కులు సాధించి 2004 సంవత్సరం వెలుగటూరులో ప్రారంభించిన హర్ష జూనియర్ కళాశాల అద్వితీయ విజయాలు స్ఫూర్తిగా తీసుకొని రాజారాంపల్లిలో 2007లో శ్రీహర్ష జూనియర్ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించడం, చాలా కరీంనగర్కు హైదరాబాద్కు ధీటుగా ఇంటర్మీడియట్లో మార్కులు రావడం చూసి ఆ ప్రాంత తల్లిదండ్రులు మా మీద మరింత బాధ్యత నుంచి ఉన్నత విద్యా సంస్థలు స్థాపించే విధంగా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి కోరిక మేరకు మళ్ళీ వెలుగటూరులో ఇంటర్మీడియట్ తర్వాత చదువు ఆగిపోకుండా ఉండేందుకు హర్షశ్రీ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం జరిగింది. వెలుగటూరులో హర్షశ్రీ డిగ్రీ కళాశాల ప్రారంభించిన నాటి నుంచే శాతవాహన యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ పరీక్షల్లో మొదటి ర్యాంకులు సాధించడం, బీజెడ్సీ విభాగం నుంచి 10 GPA సాధించడం కూడా చిన్న విషయం కాదు. అట్లాంటి విద్యార్థులు వెలుగటూరులో ఉన్నారు. సుల్తానాబాద్ మండలంలో నాతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరొక డిగ్రీ కళాశాల, సాధన డిగ్రీ కళాశాల స్థాపించడం జరిగింది. ఒక మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సందర్భంలో కరీంనగర్లో శాన్వి జూనియర్ కళాశాలను, డిఫెన్స్ అకాడమీని స్థాపించి అనేక మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శాన్వి విద్యా సంస్థలను నెలకొల్పడం జరిగింది. అనేక సంవత్సరాలుగా కరీంనగర్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న శివాని కళాశాలలో భాగస్వామిగా చేరడం జరిగింది. ఈ విధంగా నా ప్రయాణం వెలుగటూరు నుంచి మొదలై కరీంనగర్ శాన్వి సంస్థల విజయంతో కొనసాగుతున్నది. ఇప్పటి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మా నాన్నగారు శ్రీ ఎరంశెట్టి సత్యనారాయణ, అమ్మ సుభద్ర, నాకు 3 తోబుట్టువులు, మా సోదరిమణులు కూడా అందరూ ఉన్నత విద్యావంతులే. మా కుటుంబంలో అందరం ఉన్నత విద్యను చదువుతూ ఎదిగిన వాళ్ళమే. క్రమశిక్షణకు మారుపేరుగా ఒక మంచి నడవడికతో కుటుంబంలోని నలుగురం ఎదిగి ఉన్నత విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం వల్ల, సరైన విద్యా వసతి లేకపోవడం వల్ల ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఉన్నత పాఠశాల కోసం పెద్దపల్లిలోని నాగార్జున విద్యా సంస్థల్లో చదవడం జరిగింది. అక్కడ శ్రీ వంగల రవీందర్ గారు పాఠశాల నిర్వహించే విధానం కూడా ఈనాటి నా అభివృద్ధికి, నా ఆలోచన విధానానికి స్ఫూర్తిగా ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ విద్య కోసం వరంగల్ వెళ్ళడం జరిగింది. ఆనాటి పరిస్థితులు, ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు, నలుగురు కుటుంబ సభ్యుల నేపథ్యంలో మా పెదనాన్నగారు శ్రీ లక్కర్స్ ఈశ్వరయ్య గారి ఇంట్లో ఉండి మా సోదరులు అశోక్, రాజేష్లతో పాటు ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని డిగ్రీ విద్య కోసం మళ్ళీ కరీంనగర్ SRR కళాశాలలో చేరడం జరిగింది. SRR కళాశాలలో ఆనాటి అధ్యాపకులు శ్రీ నారాయణ రెడ్డి గారు కానీ, పాండురంగారావు గారు కానీ, అధ్యాపకుల సాన్నిధ్యం ఈరోజు నా అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది. పీజీకి మళ్ళీ వరంగల్ వెళ్ళడం, పీజీ కంప్లీట్ చేసుకోవడం, మళ్ళీ వచ్చి హైదరాబాద్లో కార్పొరేట్ కళాశాలలో చేరడం, ఇవన్నీ కూడా జీవితంలో జరిగిన అనేకమైనటువంటి మైలురాళ్ళు.
విద్యా వ్యవస్థలోకి రావడానికి ముఖ్య కారణం నా మిత్రుడు మీసా వేణుమాధవ్. తనే నన్ను టీచింగ్ ఫీల్డ్‌కి తీసుకురావడం జరిగింది. యాస్ ఎ మేనేజ్‌మెంట్‌గా నేను ఎదగడానికి నాకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన మా పెద్ద సోదరి భర్త శ్రీ దేశభక్తులు శ్రీనివాస్ గారికి కూడా ఈ ప్రయాణంలో నేను రుణపడి ఉంటాను. నా మిత్రులు తిరుపతి, మల్లేశం, ఆశిరెడ్డి, అనంతరెడ్డి, సోదరుడు ప్రసాద్, శ్రీనివాసులు ఇద్దరు కూడా నన్ను నిరంతరం ఎంకరేజ్ చేయడం వల్లనే ఈరోజు ఈ స్థితికి నేను రావడం జరిగింది. నాకు సరస్వతి మాత సేవకు అవకాశం కల్పించిన ప్రతి తల్లిదండ్రికి, ప్రతి గురువుకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను గత 20 సంవత్సరాలుగా గతంలో ఇంటర్మీడియేట్ చదివినట్టు సార్‌కు శిష్యునిగా ఉండుంటిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ తోటి అనేక రకాలుగా, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, సారు మాకు తోడుగా, సారుకు మేము తోడుగా ఉంటున్నాం. పేద విద్యార్థులకు ఎంతోమందికి విద్యనందించి తన స్టడీని పేద విద్యార్థులకు పంచుతున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు చెప్పి వాళ్ళ ఉన్నతికి కారణమైన మన మునీందర్ సార్ గారు ఆ ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంత గొప్పదో మాకు తెలియజేయడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా గత 15 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో ఉండుకుంటా ప్రైవేట్ వ్యవస్థ అయినప్పటికీ కూడా విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులుగా చేరి ఇప్పటికీ ఆ ఉపాధ్యాయ వృత్తినే కొనసాగిస్తున్నాం.